హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎం కేక్స్ అండ్ చాక్లెట్స్. సో ఈరోజు మీకు ఉన్న డౌట్స్ ఏవైతే కామెంట్స్లో అడిగారో వాటి గురించి అయితే నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఇంతకుముందు నేను చాక్లెట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అని చెప్పాను కదా. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఇలా అనమాట. ఇలా ఒకే డైరెక్షన్లో అయితే తిప్పాలి. ఇలా మధ్యలో కట్ చేస్తూ ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. దాన్ని రివర్స్లో అయితే తిప్పకూడదు. రివర్స్లో తిప్పితే చాక్లెట్ అనేది బబుల్స్ ఫామ్ అయిపోతాయి. ఇలా తిప్పడం వల్ల సిల్కీగా ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సిల్కీగా మంచిగా షైనింగ్గా ఉంటుంది. సో వాటిని ఇలా ఇది మౌల్డ్ ఉంది కదా, ఈ మౌల్డ్లో అయితే మనకి 10 షేప్స్ అయితే వస్తాయి అన్నమాట. దాంట్లో మనము చాక్లెట్ని మంచిగా వేసుకోవచ్చు. మనకి ఏ షేప్ అయితే నచ్చుతుందో అందులో వేసుకోవాలి. ఇందులో మౌల్డ్లో మనము వేసేటప్పుడు ఎక్కువసేపు అయితే వేసి బయటనే ఉంచకూడదు. ఇలా వేసిన వెంటనే దాన్ని అయితే ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మౌల్డ్లో వేసేటప్పుడు మనకి గ్రామ్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ వెయిట్ కూడా రాకుండా చూసుకోవాలి. సో ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాతకి వెంటనే అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. లేదు అంటే ఇక్కడ మనకి మౌల్డ్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతకి కూడా అది బయట విరిగిపోయినట్టు అవుతుందన్నమాట చాక్లెట్ అనేది. సో చూసారా, ఇప్పుడు వాటర్ అనేది వస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత చాక్లెట్ పైన స్వెట్ అనేది వస్తుంది. అది రాకుండా ఎలా ఉండాలి, ఎలా ప్యాకింగ్ చేయాలని అడిగారు కదా. ఇది స్వెట్ అనేది మనము కూలింగ్ ఎక్కువలో ఉంచడం వలన స్వెట్ అయితే వస్తుందండి. మన ఫ్రిడ్జ్ ఎప్పుడైనా కూడా థర్డ్ పాయింట్ మీద మాత్రమే ఉండాలి. సో అంతకంటే థర్డ్ కానీ సెకండ్ కానీ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఏంటంటే స్వెట్ వస్తుంది. ఒకవేళ మనకు బయటికి తీసిన తర్వాతకి స్వెట్ వచ్చినట్టు అనిపిస్తే కనుక వాటిని టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, టిష్యూ పేపర్స్ తోటి అయితే వాటిని మనము ఇలా లైట్గా ప్రెస్ చేస్తే పోతుందన్నమాట టిష్యూ పేపర్ తోటి. సో ఒకసారి బయటికి తీసిన తర్వాతకి టిష్యూ పేపర్తో తుడిచిన తర్వాత అయితే ఇంకా మనకి స్వెట్ అనేది రాదండి. ఇంకా మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఇప్పుడు సమ్మర్ కదా, చాక్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయకపోవడమే మంచిది అనుకుంటున్నాను. ఒకవేళ నియర్ బై ఉంటే, లేదంటే మనం ఇంట్లో తినడానికి చేసుకోవడానికి అయితే మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదు లాంగ్ డిస్టెన్స్కి ఏమైనా మనము పంపించాలి, సేల్ చేయాలి అనుకుంటే మాత్రం అలాంటిది సమ్మర్లో మానుకోవడం మంచిదండి. ఇంకా రెయినీ సీజన్, వింటర్ సీజన్ అయితే బాగుంటుంది. సో ఇలా మనము మౌల్డ్లో అయితే 10 గ్రామ్స్ నుంచి 11-12 గ్రామ్స్ వచ్చేలాగైతే చూసుకోవాలి. సో ఇదండి, ఈ షేప్లో అయితే తీసాను. చూసారా, నా దానికి స్వెట్ అనేది అయితే రాలేదు నా చాక్లెట్కి. సో ఇప్పుడు ఆ చాక్లెట్ని మనం ఒకవేళ స్వెట్ వస్తే టిష్యూ పేపర్ తుడుచుకోవాలి కదా. అలా అయిపోయిన తర్వాతకి మనం దాన్ని ఎలా వ్రాపింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. 3 టైప్స్లో వ్రాపింగ్ అయితే చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఇలా ఒక కవర్లో పెట్టేసి దాన్ని కవర్కి సీల్ చేసుకోవాలి. ఒకటేమో ఇంకా సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, ఇలా షీట్స్ అయితే దొరుకుతాయి. దీన్ని అయితే మనము రా మెటీరియల్ షాప్లో అయితే ఇవి మనకి దొరుకుతాయి. లేదంటే ఆన్లైన్లో అయితే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. సో రా మెటీరియల్ షాప్లో అయితే మనకు తక్కువలోనే వస్తుందన్నమాట. ఒక 75 రూపీస్ అలా ఉంటుంది ప్రైస్ అనేది. 200 పీసెస్ అయితే ఉంటాయి. సో ఇలా ప్యాకింగ్ చేసుకోవాలి. దాని లోపల ఒక బటర్ పేపర్ అయితే ఉంటుంది, దానిపైన సిల్వర్ ఫాయిల్ ఉంటుంది. ఇంకా మనము వ్రాపర్ తోటి కూడా ఇప్పుడు మన పెద్ద సైజువి ఉన్నాయి కదా, కస్టమైజ్డ్వి నేమ్స్తో చేసేవి, ఫొటోస్తో చేసేవి, అవి అయితే మనం ఇలా వ్రాపర్ తోటి అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ వ్రాపర్ ఉంది కదా, దాంతో చేసుకుంటే ఏంటంటే పైకి మనకి విజిబుల్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. వాటికి సిల్వర్ ఫాయిల్ అనేది వాటికి యూజ్ అవ్వదు అనమాట ప్యాకింగ్ అనేది. సో మనము దూరంగా పంపించాలి కస్టమైజ్డ్వి అంటే మాత్రము లెటర్స్ అయితే బయట ఎప్పుడు స్టిక్ చేయకండి. ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను కదా, ఒకటి బయట పైన సైడ్ అయితే స్టిక్ చేశాను కదా కస్టమైజ్డ్ చాక్లెట్స్కి. సో అలా అయితే స్టిక్ చేయకండి లాంగ్ డిస్టెన్స్ వాటికి. లోపల మనం చాక్లెట్ వేసినప్పుడే అప్పుడు మాత్రమే దాన్ని స్టిక్ చేసేసుకోండి. ఇలా లేదంటే అవి మనము డిశ్చార్జ్ చేసిన తర్వాత కొరియర్ వాళ్ళకి వెళ్ళిన తర్వాతకి దట్ షేప్స్ అనేది మొత్తం పోతుందనమాట. ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కొరియర్ వాళ్ళు ఎలా వేస్తారో తెలియదు కాబట్టి. సో మనం వాటిని అయితే లోపలికి స్టిక్ చేసేసుకోవాలన్నమాట, పైకి అయితే స్టిక్ చేయొద్దు ఎప్పుడు. సో ఇలా స్టిక్కర్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ సైజు మనకి స్టిక్కర్స్ ఎలా కట్ చేసుకోవాలి, మనకి సైజు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు కదా. సో మనం ఇలా చాక్లెట్ని అయితే మౌల్డ్లో వేసుకున్న తర్వాతకి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ది మౌల్డ్ వేసుకొని అందులో పెద్ద సైజు ఏది ఉంటుందో ఆ సైజు అయితే తీసుకువెళ్ళి మనము ప్రింటింగ్ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వాటిని మెజర్ చేసి వాటిని మనకి ఆ సైజుకి సెట్ అయ్యేది, సూట్ అయ్యేది వాళ్ళే సజెస్ట్ చేస్తారనమాట. చేసి ఒక షీట్కి ఎన్ని ప్రింట్స్ వస్తాయి అనేది అయితే చెప్తారు. నేనైతే ఇలా చాక్లెట్ అయితే తీసుకెళ్తాను అనమాట. మౌల్డ్లో చాక్లెట్ వేసిన తర్వాత చాక్లెట్ తీసుకెళ్తే వాళ్ళే చేసి ఇస్తారనమాట మనకి సైజు. సో ఆ స్టిక్కర్ షీట్ మనకి ఇచ్చిన తర్వాత వాళ్ళే కట్ చేసి ఇస్తే మాత్రం దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకుంటారు అమౌంట్ అనేది.
లేదు మనం ఇంటి దగ్గర తెచ్చుకొని షీట్స్ కట్ చేసుకుంటామంటే ఓకే అంటారు. బట్ వాటిపైన ఎలాగో మనకి సిజర్ మార్క్స్ అనేది సైడ్స్కి వస్తూ ఉంటాయి. సైడ్కి వచ్చినవి కాబట్టి వాటిని మనం ఏం చేయాలంటే స్కేల్ తీసుకొని లైన్స్ గీసుకొని ఆ తర్వాత సిజర్తో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతకి ఇంకొక క్వశ్చన్ ఏమిటి అంటే అడిగింది, మీరు యూజ్ చేస్తున్న బీటర్ ఏంటి అని అడిగారు కదండి. సో సయోనా వారి బీటర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఈ హ్యాండ్ బీటర్ది అయితే మనకి మోటార్ కెపాసిటీ వచ్చేసి 500 వాట్స్ అయితే ఉంటుంది. అలాగే మోటార్ స్పీడ్ వచ్చేసి 19,500 ఆర్ఎంపీ అయితే స్పీడ్ తోటి ఇది వర్క్ చేస్తుంది దీనికి. అలాగే ఇలా మనకి బ్యాట్ అదేంటి ఆటాతో కలుపుకోవడానికి కూడా 2 ఇలా షేప్స్ అయితే ఇస్తారు. మనం దీంతో ఆటా పిండిని కూడా మనం కలుపుకోవచ్చు అనమాట. సో ఇదండి బీటర్ వచ్చేసి సయోనా కంపెనీ వారిది. దీనికి ఇప్పుడు నేను బ్లెండర్స్ అవి బ్లేడ్స్ ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. సో ఇది టోటల్ షేప్ వచ్చేసి దీంట్లో స్పీడ్ ఎన్ని స్పీడ్స్ ఉందనేది కూడా ఇప్పుడు చూపిస్తాను అనమాట మీకు. ఇవి ఇప్పుడు మనము ఆటా కలుపుకుంటాం కదా, పూరి చపాతీ ఇంకా వేటికైనా కూడా అది యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మనము విప్పింగ్ క్రీమ్కి ఇంకా బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాము. సో వీటికైతే ఇక్కడ ఇలా నక్కులు అయితే ఉంటాయి. సేమ్ అలాగే లోపల కూడా బీటర్కి నక్కులు అనేది ఉంటాయి. దాని లోపల అయితే ఇది ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి తెలియని వారి కోసం అయితే చూపిస్తున్నాను, తెలిసిన వారికి అయితే అవసరం లేదనుకోండి. సో ఇదైతే నేను తీసుకున్నాకైతే చాలా బాగా యూస్ఫుల్ అనిపించిందండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎంత స్పీడ్ కానీ అది కానీ చాలా బాగుందన్నమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ ప్రోడక్ట్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను తీసుకునేటప్పుడైతే. ఇదైతే నేను అమెజాన్లో తీసుకుని చూసారా, ఇప్పుడు నేను స్పీడ్స్ చూపిస్తున్నాను. 1 2 3 4 5 స్పీడ్ వరకు అయితే ఉందన్నమాట. ఇది చూసారా ఎంత స్పీడ్గా తిరుగుతున్నాయో. దీంట్లో అలాగే 5 స్పీడ్ తర్వాత కూడా మనకి టర్బో స్పీడ్ అనేది ఉంటుంది. 5 స్పీడ్లో పెట్టి మనం టర్బో ఆన్ చేస్తే ఇంకా స్పీడ్గా అనేది అయితే వస్తుంది. అలాగే దీంట్లో ఎజెక్ట్ బటన్ ఉంటుంది. చూసారా బటన్ ప్రెస్ చేసరికి అవి ఎలా ఎగిరి పడిపోయాయో. సో మనకి ఇవి తీయడానికి ఇబ్బందిగా ఉంటాయి, ఇరిగిపోతాయి అనిపించినప్పుడు ఎజెక్ట్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఏంటంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి అనమాట. దీన్ని నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను, చూడండి ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇప్పుడు దీని పేరు అయితే మార్చారండి. ఇది సయోనా అని ఉంది నేను తీసుకున్నప్పుడు. దీన్ని ఏమైతే ఇప్పుడు మార్చారు అదే లింక్లో. అది ఏంటనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.